శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం వైపు చూస్తున్నారా? ఆలూరు నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? వైసీపీ పెద్దలు ఫోన్ చేసినా స్పందించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో టికెట్ రాని నేతలు ఒక్కొక్కరుగా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ కండువా తీసేసి మరో కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఆయన ఆలూరు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో అధిష్టానం తీరుపై జయరాం అసంతృప్తిగా ఉన్నారు. తన ప్రత్యర్థి విరూపాక్షిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని జయరాం పట్టుదలగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలతోనూ మాట్లాడకుండా ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదని తెలుస్తోంది. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సోదరులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో జయరాంపై అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. గుమ్మనూరు జయరాం టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లిన విషయం వైసీపీ అధిష్టానానికి చేరింది. గుంతకల్లు, ఆలూరు, మంత్రాలయంలో ఏదో ఒక టికెట్ ఇవ్వాలంటూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో వాల్మీకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తాను గెలుస్తానని జయరాం చెబుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డిలే తనకు టికెట్ రాకుండా చేశారని జయరాం ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. సోదరులు పోటీ చేస్తున్న స్థానాల్లోనే గెలిచి కసి తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుమ్మనూరు జయరాం టీడీపీ వైపు చూస్తున్నారనే వార్తలపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు, లోకేష్, ఇతర ముఖ్య నేతలు జయరాంను బెంజ్ మంత్రి అని, పేకాట మంత్రి అంటూ విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ను జయరాం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి, లోకేష్కు వార్డ్ మెంబర్ పదవి ఇస్తామని జయరాం అన్నారు. ఈ నేపథ్యంలో జయరాంను చేర్చుకునేందుకు అంగీకరించలేదనే చర్చ నడుస్తోంది. మరోవైపు పార్టీలో చేరవచ్చని, టికెట్ మాత్రం అడగొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ప్రచారం అవాస్తవమని జయరాం వర్గీయులు చెబుతున్నారు.